హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫంక్షన్ ఎక్సర్సైజెస్లో మనకి ఇక్కడ ఒక అసైన్మెంట్ ఉంది. ఏంటంటే గివెన్ ఏ స్ట్రింగ్ రిటర్న్ ఏ న్యూ స్ట్రింగ్ మేడ్ ఆఫ్ ఎవ్రీ అదర్ క్యారెక్టర్ స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ హలో ఈల్స్ టు హెచ్ఎల్ఓ. అంటే ఏంటంటే మనకి ఒక స్ట్రింగ్ ఇస్తారు. ఆ స్ట్రింగ్లో ఫస్ట్ క్యారెక్టర్ ఉండాలి, తర్వాత క్యారెక్టర్ ఉండొద్దు, తర్వాత క్యారెక్టర్ ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే హలోలో హెచ్ ఉంది, మనకి ఈ పోయింది, ఎల్ ఉంది, ఎల్ పోయింది, మళ్ళీ ఓ వచ్చింది. అంటే ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ని మనం స్టార్టింగ్ పొజిషన్ నుంచి ప్రింట్ చేయాలి యూజింగ్ ద ఫంక్షన్. దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ మనం మోడ్యులస్ ఆపరేటర్ అంటే ఫర్ లూప్లో మోడ్యులస్ ఆపరేటర్ని యూజ్ చేసుకుని మనం చేయొచ్చు. లేదు అనుకుంటే మనకి స్లైసింగ్ యారే స్లైసింగ్ని యూజ్ చేసుకుని కూడా మనం దీన్ని లిస్ట్ స్లైసింగ్ని యూజ్ చేసుకుని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, గివెన్ ఎ స్ట్రింగ్, అంటే స్ట్రింగ్ స్లైసింగ్, అదే క్యారెక్టర్ స్లైసింగ్ ఉంది కదా. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, నేమ్ అనే వేరియబుల్, నేమ్ ఈక్వల్స్ టు VLR ట్రైనింగ్ అని ఇచ్చాను. తర్వాత ప్రింట్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్లో ::2 అని ఇచ్చాను. మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. cdpy python my.py VLR హలో ఇద్దాము ఒకసారి. సేవ్. హెచ్ఎల్ఓ మనకు ప్రింట్ అవుతుంది. రైట్, ఇప్పుడు దీన్ని ఒక ఫంక్షన్లో పెట్టుకున్నాం. ఓకే, డెఫినేషన్ ఆఫ్ ఒక ఫంక్షన్ నేమ్ వచ్చేసి SBT అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేమ్ని నేను నేమ్ అనే వేరియబుల్లో పెట్టుకుంటున్నాను. తర్వాత రిటర్న్ రిటర్న్ నేము స్లైస్ ఇది రిటర్న్ చేసేస్తున్నాను. తర్వాత SBT ప్రింట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. SBT ఆఫ్ ఇక్కడ హలో VLRని పాస్ చేస్తున్నాను. దీన్ని ఒక వేరియబుల్లో సేవ్ చేద్దాము. A ఈక్వల్స్ టు ప్రింట్ A అని రాస్తున్నాను. ప్రింట్ A. ఓకే, చూద్దాం ఒకసారి అవుట్పుట్. ఓకే, HLO స్పేస్ తర్వాత VR వచ్చింది కదా. రైట్, ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దామంటే యూజింగ్ ద ఫర్ లూప్. ఓకే, ఇది స్లైసింగ్ తోటి చాలా ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. స్లైసింగ్ కాకుండా మనం ఫర్ లూప్ యూజ్ చేసుకుని చేద్దాం. ఫర్ లూప్ ప్లస్ మోడ్యులస్ ఆపరేటర్. ఓకే, దీని పర్పస్ నేను ఒక టెంపరరీ వేరియబుల్ని తీసుకున్నాను. రిజల్ట్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్, అంటే ఇందులో ఏం వాల్యూని సేవ్ చేయలేదు. తర్వాత ఫర్ లూప్ ఫర్ I in range of
range of length of str. ఓకే, లెంత్ ఆఫ్ str లో మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి లెంత్ ఎంత ఉంది, str లెంత్ ఇక్కడ చూసుకున్నట్టయితే లెంత్ ఆఫ్ నేమ్ లెంత్ ఆఫ్ నేమ్ కోలన్ ఫర్ in if I modulus 2 డబల్ ఈక్వల్స్ టు 0 అంటే ఈవెన్ నెంబర్స్ మాత్రమే. ఓకేనా, ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రం మనకి ఏం చేయాలి, ఇఫ్ రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ result equals to result plus name of concatenate చేస్తున్నాను, name of I. ఓకే, result equals to result. సో తర్వాత return result. సో ఒకసారి అవుట్పుట్ అప్లోడ్ చేయండి. రిటర్న్ రిజల్ట్. ఒకటే వచ్చింది. సో మనం చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇఫ్ ఇది ఓకే అయితే రిజల్ట్ రిటర్న్ ఆఫ్ రిజల్ట్స్, నేను రిటర్న్ని ఇక్కడ కాల్ చేయాలి ఫర్ లూప్ తర్వాత. ఓకేనా, సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఎలా వర్క్ అవుతుందో ఒకసారి అప్లోడ్ చేయండి. సో నేను ఇక్కడ ఎస్బిటి ఫంక్షన్ని కాల్ చేశాను, తర్వాత ఎస్బిటి ఫంక్షన్లో రిజల్ట్ ఈక్వల్స్ టు ఎంటీకి అసైన్ చేసుకున్నాను. ఓకే, ఇనీషియల్గా రిజల్ట్కి ఏమి ఉండదు. తర్వాత ఫర్ in రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ నేమ్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది, సమ్ ఒక 10 క్యారెక్టర్స్ రిటర్న్ చేసింది అనుకోండి. సో రేంజ్ 0 దగ్గర నుంచి 10 అంటే 0 దగ్గర నుంచి 9 వరకు ఉంటుంది. I ఆఫ్ 0 ఫస్ట్ రేంజ్ 0 దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇది ఎంత ఉందో చూద్దాం. లెంత్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 ఉంది మనకి లెంత్. ఓకే, సో 9 అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ నేమ్ అంటే మనకి 0 దగ్గర నుంచి 0, 1, అప్ టు 8 వరకు ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఇనిషియల్గా ఫర్ లూప్లో ఇనిషియల్గా 0 ఉంది. 0 ఈజ్ మోడ్యులస్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 0 అయితే 0 అయితే రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ప్లస్ నేమ్. సో ఫస్ట్ ఇనిషియల్గా మన వాల్యూ ఎంత 0. ఓకే, 0 ఈ మోడ్యులస్ 2 డబుల్ ఈక్వల్స్ టు 0 కాబట్టి మనకి రిజల్ట్లోకి ఏం అసైన్ అవుతుంది, నేమ్ ఆఫ్ 0 అంటే ఏంటిది, నేమ్ ఆఫ్ 0 అంటే h. ఓకే, తర్వాత I వాల్యూ ఇంక్రిమెంట్ అయింది అనుకున్నాం, 2 అయింది. 2 మోడ్యులస్ 1 మోడ్యులస్ 2 ఈక్వల్స్ టు డబుల్ ఈక్వల్స్ టు 0 రాంగ్ కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ కాదు. తర్వాత I వాల్యూ 2 అయింది అనుకుందాం, 2 మోడ్యులస్ 2 ఈక్వల్స్ టు డబుల్ ఈక్వల్స్ టు 0 కాబట్టి అందుకుముందు రిజల్ట్కి ఏముంది, h ఉంది. h ప్లస్ నేమ్ ఆఫ్ I, నేమ్ ఆఫ్ 2 ఈజ్ L కాబట్టి మనకి HL ప్రింట్ అయింది. ఓకే, ఈ విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఏ విధంగానైనా మీరు ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఇది నా కాంటాక్ట్ నెంబరు, నా కాంటాక్ట్ నెంబర్కి మీరు రాసిన కోడ్ని ఒకసారి షేర్ చేయండి. లేకపోతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 059868766.